ప్రేమ నమ్మకమైన యేసు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరక ధ్యానంలో కొన్ని జీవిత ఆత్మీయ సత్యాలు తెలుసుకుందాం. ఒక చక్కని భక్తుని యొక్క జీవిత భాగాన్ని రెండో భాగంగా తెలుసుకుందాం. మరి దేవుల్ని తోడుగా ఉంచుకొని కష్టమైన దారైనా, నష్టమైన సమస్యలైనా మరి అలా ప్రయాణం చేసే ఏదైనా సరే చివరకు దేవుని హస్తం పట్టుకుంటే అందమైన గమ్యాన్ని చేర్చుకునే ధన్యత ఇస్తుంది. ఆ ప్రయాణంలో కింద పడి తిరిగి లేస్తే మరింత బలవంతులంగా లేస్తాం. అసలు పడని వారికి మరి వారికంటే పడి లేచిన వారు శ్రేష్ఠులు. అనుభవం కూడా గొప్పదే కదా! నాణెము శబ్దం చేస్తాయి. కానీ కరెన్సీ నోట్లు మౌనంగా ఉంటాయి. మనం విలువ పెరిగే కొద్దీ మనం మౌనం నిశ్చలంగా ఉండాలి. జీవితాన్ని మరి ఆనందంగా ఉంచుకోగలిగితే అది సమర్థవంతంగా కొనసాగుతుంది. ఇతరులతో పోటీ పడుతూ ఉంటే దుర్బలంగా మారిపోతుంది. ఇతరులను విమర్శిస్తూ సణుగుతూ పోతే అది క్లిష్టంగా మారుతుంది. నీ మనసు ఎట్లుంటుందో నీ గతి కూడా అదే రీతిగా మారుతుంది కదా! అందుకే ప్రతిదినము, ప్రతి క్షణము ఆనందంగా, ఆశావాదంగా జీవించుటకు దేవుని ముందుగా పెట్టుకుని ప్రయాసపడాలి. అందరితో మంచిది చూడటం మరి అది బలహీనత అయితే అంత అన్న బలవంతులు ఎవరు ఉండరు ప్రభువులో. నీ శారీరక సౌందర్యం ఉపయోగించే వనరులు బాహ్య సౌందర్యాన్ని అందిస్తాయి. ఆత్మ సౌందర్యం వృద్ధి పొందాలంటే నీ పెదవులకు సత్యమైన లిప్స్టిక్ రాసుకో. నీ పెదవులపై ఇతరుల పట్ల సానుభూతి కనపరచు. నీ స్వరంలో సదా ప్రార్థన ఉండాలి. నీ చేతులకు సహాయం, సహకారం చేసే పని ఉండాలి. నీ ముఖంపై సదా చిరునవ్వు ఉండాలి. నీ గుండెల్లో నిండుగా దేవుని పట్ల, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. 2 విషయాలు అర్థం చేసుకోవాలి. ఎవరు లేనప్పుడు నీ ఆలోచనలు, నలుగురిలో మెలిగేటప్పుడు నీ మాటలు అతి జాగ్రత్తగా ఉండాలి. ఇంటి తలుపు ఇంటి కంటే చిన్నవిగా ఉంటాయి. తాళం చూస్తే తలుపుల కంటే చిన్నగా ఉంటాయి. తాళం చెవి తాళం కంటే చిన్నగా ఉంటుంది. చిన్న తాళం చెవి ఇల్లంతటి తెరుస్తుంది. అలాగే చిన్న మంచి మాట, మంచి ఆలోచన పెద్ద సమస్యలకు పరిష్కారం కాగలదు. అది మనం గమనించుకోవాలి. అయితే మరి రోగంతో మరణిస్తే మరి పరలోకం ఉంటుంది. కానీ పాపంలో మరణిస్తే పరలోకం ఉండదు. రోగాలు పోయే ప్రసంగాలు కాదు గానీ, పాపాలు పోయే ప్రసంగాలు కావాలి. ఏ ఏ ఒక్క వ్యక్తి ఈ లోకంలో పరిపూర్ణుడు కాదు. తప్పులు చేస్తున్నారని అందరినీ వదులుకుంటే ఒంటరిగా మిగిలిపోతాం. ఇతరులను విమర్శించక ప్రేమతో ఉండటకు నేర్చుకుంటే ఆనందంగా ఉంటాం. నీ కన్నులు మంచి వాటిని చూడాలని ఎప్పుడూ ప్రార్థించాలి. ఎవరైనా క్షమించే హృదయం కావాలని ప్రార్థించాలి. చెడు చేసినందుకు కూడా ఇతరులకు చెడును చూడకుండా త్వరగా మర్చిపోవాలని, పశ్చాత్తాపం గల హృదయంతో చిత్తశుద్ధి చేసుకోవాలని ప్రార్థించాలి. ఎప్పుడూ చెక్కు చెదరని విశ్వాసం కలిగి ఉండేలా ప్రార్థించాలి. విసుగక ప్రార్థించాలి. ఎడతెగక ప్రార్థించాలి. జీవిత ప్రయాణంలో గమ్యం చేరాలంటే పయనించే సమయంలో ఎర్సిపడే కళ్ళుంటాయి. ఎత్తి చూపే వేళ్ళుంటాయి. వ్యంగ్యంగా మాట్లాడే నోర్లుంటాయి. భయపడితే గమ్యం చేరలేము. నిర్భయంగా సాగిపోవాలి. మన స్థితి స్థిరమైంది కాదు. మన ప్రయాస ప్రభునందు ఎప్పటికీ వ్యర్థం కాదు. అందుకని స్త్రీలు కథనవారిగా ఉండి ఎల్లప్పుడూ దేవుని కార్యాలందు ఆసక్తిగా ఉండమని 1 కొరింథీ 15:58లో చెప్పారు. ఆకాశం నుండి కురిసే ప్రతి వర్షపు చినుకు నీ కంటి నుండి కారే బాష్ప బిందువుని గౌరవించాలి. మన కన్నీరు కడలిలో బ్రతికించి దేవుడు మనకున్నాడు. మనం బాష్ప బిందువులు తుడుస్తాడు. మన నిట్టూర్పులు వినే దేవుడు సదా ఆశ్రయించాలి. మంచి సందేశాలు ఇతరులకు పంపిస్తూ, స్నేహితులకు ప్రోత్సహిస్తూ కృతజ్ఞత తెలపాలి. వారి క్షేమం కోరి ప్రార్థించాలి. కొన్నిసార్లు అభినందించాలి. ఈ రకంగా మన విశ్వాస జీవితము ఆశావాదంగా సాగిపోవడం చాలా అవసరం. మనము మన చిత్తంలో, మన చిత్తశుద్ధిలో మరి ఎంతగానో పవిత్రత కనపరుచుకోవాలి. మరి మన సూర్యకాంతి ఏ విధంగా ప్రతిబింబించాలి అంటే సూర్యుని వలె ఉండాలి కదా! విజేతగా జీవించాలంటే మరి ఆశిస్తే గమ్యం చేరే గురైనా సరే ఏకాగ్రతతో కృషి చేయాలి. గొప్ప గురి కావాలి 1, 2 తగిన జ్ఞానం కావాలి, 3 తగిన కృషి కావాలి, తర్వాత పట్టుదల కావాలి. మరి కళ్ళ కనుట, అంకిత భావంతో జీవించుట అనేవి మరి 2 అంశాలే కదా! అయితే ఒకదానితో ఒకటి పనివేసుకొని ఉంటాయి. భయాన్ని పారద్రోలాలి. భయానికి 2 నిదర్శనాలుంటాయి. తర్వాత సమస్తాన్ని మర్చిపోయి పరిగెత్తి పారిపోవాలి. తర్వాత ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. ఎఫ్ఆర్ఈ ఎఫ్ఈఏఆర్ కదా! ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. ఇంకో మాట ఉంది ఏంటంటే ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. సమస్యలు ఎదుర్కొని మనం లేవనెత్తబడాలి. ఈ రకంగా ప్రభువులో మరి దేవుల్లో నిలబడుతూ ఆయన్ని సేవిస్తూ ప్రభువులో సాగిపోదాం. నా జీవితంలో అనేక జీవిత చరిత్రల సారాంశాన్ని నేను గ్రహించుకుని ఆత్మీయంగా నేను బలపడ్డానని నేను ధైర్యంగా చెప్పగలను.
నేను నన్ను ప్రభావితం చేసిన గొప్ప భక్తుల్లో రెన్హార్డ్ బొంకే గారు ఒకరు. ఆయన స్వీయ సాక్ష్యము, ఆయన నోటితోటే చెప్పింది సేకరించిన అనుభవంతో నేను అని చెప్తాడు. అదే నేను మీకు సేకరించి పంపిస్తున్నాను. ఆ పుస్తకంలో సేకరించుకున్న దాన్ని ఈ దినాన వివరించాలని కోరుకుంటున్నాను. ఆయన చెప్పిన మాటల్లో, నేను జర్మనీ దేశస్థుడను. మా తాత నాన్నల నుంచి పొందిన పరిశుద్ధాత్మ అనుభవాలకు మూలమైన మా జర్మన్ వంశవృక్షాన్ని చాటును గమనించాను. మా పూర్వీకులంతా నామకార్థ జీవితము, అపవిత్ర జీవితాన్ని గడిపేవారు. మా నాన్న తాత మాత్రమే కాక ఆధ్యాత్మిక గల వారిని నిలిచారని చదివాను. మా నాన్న పెంతుకొస్తు పాస్టర్గా పనిచేసేవాళ్ళు. నాన్న మరి మన జీవితాల్లో పరిశుద్ధాత్మ పెంతుకొస్తు అనుభవాలు బాంకే కుటుంబంలో జన్మించాను కదా, ఈ గొప్ప శక్తి ప్రభావానికి ఆధారం ఏంటి అని ప్రశ్నించాను. మా నాన్న నాతో చెప్పిన జవాబు నా జీవితంలో, నా మినిస్ట్రీలో నేటికి ప్రతిధ్వనిస్తూనే ఉంది. అది 1992 సంవత్సరంలో జరిగిన సంఘటనల ఫలితమని, దాని ఆధారము గొప్ప విశ్వాసి తమ సేవ ఫలితము అన్నారు. మా నాన్నగారు చెప్పిన వివరాలు చెప్పకుండా నా సేవ గురించి వివరించడం వ్యర్థమే. మా నాన్న తాతలకు పరిచయం ఉన్న దైవజనుని పేరు లూయిస్ గార్ఫ్. అప్పటికి నేను జన్మించలేదు. నా జన్మకు 18 సంవత్సరాలకు పూర్వము 1922 జరిగినటువంటి వాస్తవ గాథ. లూయిస్ గారు జర్మనీలో జన్మించారు. మరి ఆయన గన్ స్మిత్గా పనిచేసేవారు. మరి జర్మనీ నుండి అమెరికాకు వలస వచ్చారు. క్రమశిక్షణలో కష్టజీవిగా అమెరికాలో యవనకాలం గడిపారు. ఆయన పదవీ విరమణ అనంతరము తన జన్మస్థానమైన జర్మనీ దర్శించాలని తిరిగి వచ్చారు. అప్పటికే మారుమనసు అనుభవంతో, పెంతుకొస్తు అనుభవం ద్వారా గొప్ప పరిశుద్ధాత్మ వరాలు పొందారు. మరి మీరు కనిపెట్టండి, పరిశుద్ధాత్మ అనుభవం పొందుతారు అని క్రీస్తు ఆదేశం అనుసరించి క్రీస్తు శిష్యులు ఆత్మపూర్ణులై గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేశారు కదా. చైనా దేశంలో మరి అన్య భాషలు మాట్లాడుట, గొప్ప మరి స్వస్థతలు జరిగించుట, ధన్యతను అది క్రైస్తవుల వలె లూయిస్ గారు ఆత్మాభిషేకంతో నింపబడి జరిగించారు. ఆత్మ విశేషాలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. నేను ఎన్నడూ ఆయన చూడలేదు. ఆయన ఆరంభించిన పెంతుకొస్తు అనుభవానికి 2వ తరము దైవ సేవకునిగా, మంచి ప్రసంగికుడిగా నా సేవ కొనసాగించాను. మరి మరి 2వ తరానికి నేను ప్రపంచమంతా అద్భుత రీతిగా ప్రభావితమైన పెంతుకొస్తు ఉద్యమం మునికి నాకు తెలిసినంత వరకు 1906 సంవత్సరము కాలిఫోర్నియా, అమెరికాలో లాస్ ఏంజల్స్లో జూన్ అనే వీధిలో అత్యంత నిత్యనూతనంగా ప్రారంభించబడింది. దాని జ్వాలల తాకిడి ప్రపంచవ్యాప్తంగా ప్రబలింది. ఆ రోజుల్లో కొన్ని కోట్లు, మరి 60 కోట్లు ప్రజలు పరిశుద్ధాత్మ ప్రభావానికి లోనై దివ్యానందము అనుభవిస్తున్నారని ప్రపంచంలో లెక్కించారు. అందుకే లూయిస్ గారి జీవితము భక్తులను జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరం అన్నారు. నీతిమంతుడు కనుక అబ్రహాం దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడింది కదా. అదే జీవము, అదే వెలుగు, అదే గొప్ప అనుభవము. సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరాలు కదా. లూయిస్ పాదాలు కూడా అతి సుందరమైనవని నమ్ముతాను. నేను గతంలో ఆరంభించిన పవిత్రాత్మ ఉద్యమము ఉనికి గురించి చాలా పరిశోధనలు జరిపి అనేక వివరాలు సేకరించుకున్నాను. నా జీవిత సాక్ష్యము, సేవా ఫలితాలు వెనక పునాదిగా నిలిచిన నా భక్తుని వివరాలన్నీ నన్ను చాలా సమ్మోహనపరుస్తూ అధిక ఆధ్యాత్మిక సంపదతో నన్ను ప్రభు శక్తి నిలిపింది. హల్లెలూయా. అది 1922 సంవత్సరము, చల్లని గాలు వీచే చలికాలము. ఒక మెర్సిడెస్ కారు అడవి ప్రాంతానికి దాటుకుంటూ మరి కుంటు మట్టిని మరి అది మరి చక్రాలు లేపుతూ దుమ్ముతో ఉండగా చెట్లన్నీ దాటుతూ మరి ఆ ప్రాంతానికి నేను వెళ్ళటం జరిగింది. మరి ఆ రకంగా దాటుకుంటూ ఆ పల్లెటూరు ప్రాంతంలో వింత కారు ప్రజలందరూ కూడా ఆ డ్రైవర్ ఆశ్చర్యంగా చూశారు. ఆయన ముఖం గంభీరంగా వింత వ్యక్తిగా ఉన్న దైవజనుడు లూయిస్ గారు వెళ్ళారు అక్కడికి. అప్పుడు ఆ ప్రాంతంలో ప్రపంచ యుద్ధము తర్వాత పల్లెటూరు ప్రాంతంలో అమెరికా నుండి ఇచ్చేస్తే కొత్త వ్యక్తిని చూడటం అరుదు. అప్పుడు రష్యా వారు జర్మనీ ప్రాంతం నాశనం చేశారు. ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతింది. ఆ యుద్ధాల ప్రభావంతో మరి కొన్ని 30 లక్షల మంది జీవితం 4 సంవత్సరాలు శిథిలమైపోయి, గాయమై, రక్తసిక్తమైంది. యుద్ధం ముగిసిగానే జర్మనీ చేరిన అమెరికా వాస్తవ్యుడు జర్మనీ దేశస్థుడే కనుక ఆ దేశ ప్రజలు చాలా
కాలము తర్వాత దర్శించాక అతని హృదయం మూగగా రోధించింది. వీరిపైన స్థితి చూసి ప్రేమతో స్పందించాడు. ఎందుకనగా వ్యవసాయదారుడైన పల్లెటూరు వ్యక్తికి తన టోపీ తీసి మరి చెయ్యి ఊపి స్వాగతం పలికారు. ఆ పల్లెటూరి వాడు నిర్లక్ష్యంగా నిలిచాడు. కాస్త బాధ కలిగింది లూయిస్కి. చివరకు వంతెన మీదుగా దాటుతూ ఎత్తైన మరి ప్రాంతాన్ని దాటుకుంటూ పిండి మర ఉన్న ప్రాంతం చేరాడు. అక్కడ తెల్లని పొగలు వస్తున్న రొట్టెల తయారీ బేకరీ కనిపించింది. మరి పొయ్యి మీద కాల్చిన రొట్టెల వాసన దూరంగా లూయిస్ గుర్తించాడు. అతని బాల్యం జ్ఞాపకం వచ్చింది. నేను అమెరికన్ కాదు, నేను జర్మనీ చేరాను. ఉద్యోగం లేకుండా యాంత్రికంగా జీవించే సామాన్య ప్రజల మధ్య వారికి వచ్చాను. చివరికి బేకరీ సమీపంలో 12 ఇండ్లు గల చిన్న గ్రామం కనుచూపు మేర నాకు కనిపించింది. లూయిస్ దారి తెప్పాడు. కొత్త ప్రాంతం, వెచ్చని స్థలంలో ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చిన వారు ఎవరైనా ఉంటారేమోనని చూసుకున్నాడు. ఆ టైంలో చివరకు కారాపి ఒక ద్వారం చేరాడు. తాజా రొట్టె వాసన ఎంతో రమ్యంగా ముక్కుపుటాలు చేరింది. ఆ చేతిలో తలుపు తీస్తూ తనపై మరి ఆ ప్రజలందరినీ చూస్తూ ఆ పల్లెటూరు వ్యక్తి ఆత్రంగా కారు దిగి ఎగదెగ చూడగా సాగారు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు ఆయన్ని. 60 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తి మంచి ముఖంతో ఆధునిక వ్యక్తిగా కొత్తగా కనిపించారు వాళ్ళందరికీ. అతను బట్టతల వ్యక్తి, మీసాలున్నాయి. 2 చేతులు తుడుచుకుంటూ లూయిస్ని చేరాడు. ఆ లూయిస్ కారుపై వ్రాసిన అక్షరాలను చూశాడు. యేసు త్వరగా వస్తున్నాడు, నువ్వు సంసిద్ధమా? ఆ కారు మీద రాశారట. ఆ రకంగా, అయ్యా బాగున్నారా, శుభోదయం, నేను లూయిస్ అని చెప్పి ఆ దైవ సేవకుడికి కరచాలనం చేశాడు. అప్పుడు మంచిదండి, నా పేరు గ్రెరాల్డ్, అది బేకరీలో పనిచేసే వాడు చెప్పింది ఏంటి, మేమంతా ప్రొటెస్టెంట్ లూథరన్ మిషన్కి చెందిన వారమండి అన్నాడు. లూథరన్ మరి అందరము యేసు కావాలి. నేను కూడా లూథరన్గానే ఉండేవాడిని. బాప్టిజం పొందాను, కానీ క్రీస్తు రక్షకుడిగా అంగీకరించిన తర్వాత రెండో పెంతెకోస్తు అనుభవం పొందాను. మీకు అనుభవం ఉందా అని లూయిస్ గారు ప్రశ్నించారు. లేదు అని తలూపి మాకు అసలు తెలియదు అన్నారు. లూయిస్ చెప్పసాగాడు. అయితే సరియే ప్రియ స్నేహితుడా, మనం జీవించే దినాల్లో చాలా ప్రాముఖ్యమైన అనుభవం ఏంటంటే పెంతెకోస్తు నూతన ఉద్యోగమే. నేను దానికే ఈ ప్రాంతం చేరాను. మరి నేను ఈ ప్రాంతం పేరేంటి అంటే ట్రంగ్ గ్రామంలో అని చెప్పాడు. ఆ తర్వాత ప్రభు మీ ప్రాంతానికి సువార్త తెలపడానికే నన్ను పంపించాడు. నా విశ్వాసము గురించి నేను మీకు చెప్పాలని వచ్చానని చెప్పి ఆనందిస్తున్నా అన్నాను. హల్లెలూయా. లూయిస్ ఆనందము చల్లార్చే రీతిగా నేను లూథరన్స్ అని చెప్పాను కదా. ఆ తర్వాత యువకుడు సైకిల్ మీద ప్రయాణం చేస్తూ కరుణ ప్రాంతం చెయ్యి లూయిస్ను వింతగా గమనించసాగాడు. లూయిస్ మరి ప్రయాణిస్తూ కారున్న ప్రాంతంలో మరి అక్కడ పరిశుద్ధాత్మతో గంతులు వేస్తూ ప్రార్థించసాగాడు. ఆ తర్వాత శక్తి తరంగాలు తనుమంతా తాకాయి. మెల్లది స్వరము మరి సర్వసత్యంలోకి లూయిస్ నడిపించి ఆ పనిగా ఆరంభించగా బంధకాలను విడుదల చేయు దైవశక్తి ప్రదర్శించే సమయం వచ్చిందని స్పష్టంగా అర్థమైంది. అయ్యా, నేను క్రీస్తుని గురించిన సువార్త బోధించడానికి మీకు చక్కగా వింటకు సిద్ధపడే వరకు వేచి ఉండాలని చూస్తున్నాను. క్రీస్తు రెండవ రాకడ బహు సమీపంగా ఉంది. రాకడ గుర్తులు స్పష్టంగా ఉన్నాయి. అయ్యో, నేను ఈ సువార్త ప్రకటించకపోతే మరి అది నాకు శ్రమ. ఈ సమీప గ్రామంలో ఎవరైనా సరే రోగగ్రస్తులు ఎవరైనా ఉంటే వారికి అది యేసునామంలో ప్రార్థిస్తాను. అయ్యా, మీరు డాక్టర్ పదవిలో ఉన్నారా అని అడిగారు. అప్పుడు బేకరీ పనివాళ్ళు, అప్పుడు నేను క్రీస్తు పరిచారకుడను, బోధకుడను, పరమ వైద్యుడైనటువంటి క్రీస్తు పక్షంగా ఆయన పక్షంగా పనిచేస్తున్నాను. ఎవరైనా రోగంతో ఉన్న వ్యక్తి కొరకు నేను ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఎవరైనా చూపించండి రోగులని ఆయన అడిగాడు. మీకు సమ్మతమేనా అని అడిగారు. అప్పుడు తలూపుడు ద్వారా అంగీకారం తెలిసినందున లూయిస్ చాలా ఆనందించాడు. నిజానికి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలిసిన సత్యం ఏంటంటే వారిలో భయంకరమైన వ్యాధి పీడితులుగా చాలా మంది ఉన్నారు. బేకరీ తింటే అపచయంతో ఆ గ్రామం వదిలి పోయేవారిగా కూడా ఉన్నారట. పోర్పుగా మరి కొత్త వాక్యము, కొత్త వ్యక్తితో వినటానికి మరి రోగిగా ఉన్న ఆ ప్రాంతానికి ఆ వేలు చూపించారట. అది భయంకరమైన దగ్గు కంగ్ మటు వినిపిస్తుందట. మరి చంద్రుడు లేని చీకటి రాత్రిలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో స్వరం స్పష్టంగా దయ్యపు ఉనికిని తెలియజేస్తుందట. చివరికి రోగిగ్రస్తు పేరు ఆగస్ట్ బొంకే.
మరి ఆ గ్రామానికి పెద్దగా ఉన్న మిల్లు యజమానిగా, ప్రముఖునిగా ఉన్న వ్యక్తి చాలా కాలం కూడా బాధపడుతూ ఉండే వ్యక్తిని, సుదీర్ఘకాల రోగిగా ఉండే వ్యక్తిని దగ్గర చేరారు. రాత్రి పగలు పెద్దగా అరుస్తూ ఉండేవాడట. పెద్ద శబ్దాలు చేసేవాడట. అప్పుడు భయంతో, హృదయం ఈ నిరాశతో, ఆగ్రహం నిండిన అరుపుతో ఉండేదని గ్రహించాడు. అప్పుడు పరిశుద్ధాత్మ నిండిన వాడై లూయిస్ సాతాను తంత్రం ఎరిగిన వాడైన కర్తవ్యం గుర్తించి సైతాను బంధకాల్లో ఇరుక్కుపోయిన ఆత్మను పరిశుద్ధాత్మను విడుదల చేయాలని కోరుకుని ప్రార్థించాడు. ఆత్మ కొరకై క్రీస్తు శిలువలో మరణించాడని సువార్త చెప్పి దేవుడిచ్చిన లూయిస్ స్పష్టంగా వివరించాడు. మరి ఈ కేకలను దేవుడు ఎప్పుడు తృణీకరించడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్న మాట పలికాడు కదా అని ఆ సువార్త బోధిస్తూ ఆయన గురించి ఎంతో స్పష్టంగా చెప్పటం మరి అక్కడ జరిగింది. అక్కడ పెద్ద పెద్దగా రాత్రి పగలు అరుస్తూ ఉండేవాడు కదా, మరి పరిశుద్ధాత్మ దింపబడిన వాడై ఆ వ్యక్తిని సమీపించాడు. దేవుడు తృణీకరించడని చెప్పాడు. మరి దావీదు కుమారుడు మరి కరుణించమనే కేక ఈ కేకకు సరిపోయిందన్నట్టుగా భావించుకున్నాడు. తర్వాత మరి నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, ఇదే నిరీక్షణ దారి తప్పించి క్రీస్తు స్థలంలో క్రొత్త వ్యక్తుల మధ్య సువార్త చాటుకు పరిశుద్ధాత్మ పరిచర్య చేయడానికి తను పంపించాడని తను పూర్తిగా గ్రహించాడు. తర్వాత నా నాన్నగారి పేరు హెరె బొంకే సమక్షంలో మా తాతగారు లూయిస్ ప్రార్థించడానికి అనుమతి ఇచ్చగలరా అని ప్రశ్నించగా బేకరీ పనివాడు నాన్నగారి సమ్మతితో మరి ముందుగా ఆగస్టు బొంకే గారికి తెలిపి ఆ బాధ కూడా ప్రార్థించడాలని చెప్పారంట. మా నాన్న మరొకసారి సూటిగా లూయిస్ గారిని ప్రశ్నించారు. మా నాన్నగారితో మరి ఏమని చెప్పాలి, లూథరన్ పాస్టర్ గారా, క్యాథలిక్ సువార్థికుడవా అని ప్రశ్నించారు. అప్పుడు అమెరికాలో మరి ఆ ప్రాంతంలో పరిచర్య డిఫరెంట్గా ఉంది కదా, అందుకని ఏం చేయాలో మరి తను ఆలోచించుకుంటూ నేను పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థిస్తే మీ నాన్నగారి శరీరంలో తప్పక స్వస్థత చేకూరుతుంది అని నమ్మాలని చెప్పి మా నాన్నగారు తన సైకిల్పై వేగంగా మా తాతగారిని వివరాలన్నీ వివరించారు. మా కుటుంబీకులంతా జర్మనీలో మారుమూల ప్రాంతాల్లో తూర్పు పర్షియాలో ఉండేవారు. వారి జర్మనీ దూరంగా ఉంది. ఈ విధంగా మారుమూల అరణ్యాల ప్రాంతంలో ఏకాంతంలో కొన్ని కుటుంబాలు 22లో 1900 వసంత ప్రత్యేకించబడే చలిగాల్లో ఉన్న దానిలో ఉజ్జీవ జ్వాల రగిలించారు. మా పెంతుకొస్తు ఉద్యమం యొక్క అగ్ని జ్వాలల తాకిడికి మా నాన్నను పెంతుకొస్తు పాస్టర్గా మార్చగా నాలో ఆ పరిపూర్ణమైన ఆఫ్రికా మరి నైజీరియా ఆత్మీయంగా ఉన్నతంగా జ్వాలలుగా మరి రగిలేటువంటి వ్యక్తిగా నన్ను కూడా ప్రభు మార్చుకున్నాడు. ఎలీషా వంటి రెండింతల ప్రభావంతో అక్కడ సేవ చేయడానికి ప్రభు పురుకొల్పాడు. జర్మనీ కుగ్రామంలో ప్రవేశించిన చిరుకాంతి ప్రప్రదంగా మా ఇంటిని తగిలింది. ప్రకాశవంతమైన దీపకాంతిలో ప్రవేశించిన మరి లూయిస్ గారు మా తాతగారిని అనారోగ్య స్థితిలో వారింట్లో ప్రవేశించారు. మరి దిట్టంగా బూజుతో నిండిన సందేహ నిలయమైన ప్రాంతం అంతా తీవ్రంగా కదిలింపబడి నూతన చైతన్యం పొందింది. ఒక్కసారిగా పరిస్థితులన్నీ మరి నూతనం అయ్యాయి. కొత్త వెలుగుతో నిండినటువంటి ఆ గది, మరి ఆ గ్రామానికి అధినేత గొప్ప వ్యక్తి అనేటువంటి మా తాతగారి జీవితం దుఃఖ భారంతో కుంగి ఉండగా, బాధలు బందీగా ఉండగా గొప్ప స్వేచ్ఛ, విడుదల, రక్షణ ఆ లూథరన్ గృహానికి లభించింది. సమస్తము మరి నూతనమైపోయింది. అదే అనే నినాదము గొప్పగా నిరూపణ అయింది. గొప్ప రుజువులతో కనిపించింది. యేసు నామంలో గొప్ప స్వస్థతకై మా తాతగారి హస్తం లూయిస్ గారి చేతికి తాగిన తక్షణం ఆత్మశక్తితో ఆయన ప్రశ్నత సన్నిధి ఆవరించిన వెంటనే, ప్రార్థించిన వెంటనే రక్షించిన అద్భుత హస్తము స్పర్శ ద్వారా స్ప్రింగ్ వలె తాతయ్య లేచారు. మరి శృంగారమన్ దేవాలయంలో కుంటివాడు ఏ విధంగా లేచాడో ఆ రకంగా లేచి గంతులు వేసాగాడు. ఆ రకంగా ఆ స్వస్థత చూసాం. ఆ రకంగా ప్రైజ్ లార్డ్ అనుకుని అందరూ కూడా స్తుతించడం మొదలుపెట్టారు. ఆ శరీర భాగాలన్నీ కూడా ఉద్యోగం పొందాయి. మా తాతయ్య భార్య, మా నాన్నమ్మ మారిస్ గారు అంతవరకు మరి ఆ పరిస్థితిలో ఆ రోగి స్వస్థపరచడం ఆశ్చర్యపరిచింది. ఆనందంతో కూడిన దుఃఖం. ఇక మా తాతగారు నడుస్తూ, పరిగెత్తుతూ, గెంతులు వేస్తూ, అరుస్తూ ఇల్లంతా తిరగసాగారు. మా నాన్నమ్మను గౌరవించుకుని కన్నీరు కార్చారు. ఒక క్షణం వరకు ఒక చిన్న స్పర్శ కూడా ఏమాత్రం సహించలేని అసహాయత ఉండే ఆయన మంచి ఆరోగ్యాన్ని పొందుకుని సజీవ సాక్షిగా ఆ గ్రామంలో సాక్షిగా నిలిచారు. 22వ సంవత్సరం జర్మనీలో మా గ్రామంలో ఆరంభిస్తూ ఉజ్జీవ జ్వాల అనేక ప్రాంతాలకు తీవ్రంగా విస్తరించింది. నామకార్థ క్రైస్తవులంతా పెంతుకొస్తూ మరి అనుభవం ద్వారా ఆత్మీయ వరాల పరిశుద్ధాత్మాభిషేకం పొందారు. లూయిస్ గారు ప్రప్రదంగా క్రీస్తు రక్షణానుభవం పొందిన తాతయ్య, నానమ్మ గారితో పాప క్షమాపణ ఒప్పుకోలు ప్రార్థన చేయించారు. చేతులుంచి ప్రార్థించారు. పరిశుద్ధాత్మ అభిషేకం వారిని తాకింది. ఈ రీతిగా ఆఫ్రికాలో మరి గణనీయమైన సేవలు చేయ పరిచర్లకు మూలం
మా అన్న లూయిస్ నాన్నగారు, వారి తాతగారు జరిగినటువంటి స్వస్థత నేను పూర్తిగా చెప్పగలను. నేను నా తండ్రిని, ఆయన సేవను ఎక్కువగా గమనిస్తూ బోంకే గారు చెప్పిన మాటలు ఇవన్నీ. క్రీస్తు ప్రేమతో మరి కాలం గడిచింది. 45వ సంవత్సరంలో మరలా రెండో ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. శాంతి కోల్పోయే సమయం. మరి ఆ కాలము పర్షియాలో సైన్యాలు గమనించాం. నా బాల్యమంతా చెల్లాచెదురుగా ఉండేటువంటి బాంబు శబ్దాలు, రష్యా విమాన హోరుల్లో అర్థం జరిగిపోయింది. నా తల్లి 6 మంది సంతానాన్ని రెక్కల నీడలో పెంచింది. చిన్నారి పిల్లలను 2 రెక్కల్లో నీడలో దాచినట్టు మనుషులను భయంగా ఉండేవాళ్ళం. దాచుకుంది. ఆ తర్వాత నా పెద్దన్నయ్య 11, మార్టిను తర్వాత తర్వాత 6 సంవత్సరాలు. తర్వాత మరి చేతుల్లో ఒడిలో పెట్టుకొని 3 సంవత్సరాలు మరి ఒక బాబుని ఆ రకంగా తలుపులు తోసుకుంటూ సైనికుడొచ్చి మమ్మల్ని, మా ఇంటిని బెదిరించసాగారు. అప్పుడు మా శత్రువులు చుట్టుముట్టారు. మరి మా అమ్మ తనకిష్టమైన హార్మోనియం చుట్టూ మనల్ని చేర్చింది. మా నాన్న వస్తారని మా నాన్న బయటికెళ్లారు. భయంతో ఉండినప్పుడు మేము పారిపోతామని నా భర్త అని మా అమ్మ ప్రార్థించింది. ప్రియమైన యేసు మమ్మల్ని తప్పించు, రక్షించు అని మా నాన్న మా అమ్మతో మా నాన్నొచ్చారు. అప్పుడు మమ్మల్ని రక్షించు అని ప్రార్థించింది. మా నాన్న మా అమ్మతో చెప్పగా విన్నాను. రష్యా వారు మనల్ని దాడి చేస్తారు, జాగ్రత్తగా అన్నారు. మా పిల్లలందరికీ మోయగల సంచుల్లో మా బట్టలు సర్దుకున్నాం. ఆ తర్వాత అక్కడి నుంచి మా అమ్మ తల్లిదండ్రులని మరి డాన్జికి వెళ్ళటకు నాన్న హెచ్చరించాడు. ఆప్యాయంగా మరి మా నాన్న ప్రార్థించడం చూశాను. మా నాన్న ప్రార్థించే సమయాల్లో నేను బాల్యం గడిపాను. తీయని కౌగిలింతల్లో వీడ్కోలు చెప్పుకొని కన్నీరు కార్చాం. తర్వాత మేము ఏడ్చాం. అదే కలయిక. మా అమ్మ నా ప్రేమ గొప్పది. మాకు సంచులు కుట్టింది. ఆ ప్రక్క భారత పిల్లలు కూడా సహాయంగా కుట్టి సంచుల్లో కుట్టి దాంట్లో బైబిల్ పెట్టేది. ఆ రోజుల్లో మాకు కార్లు లేవు. రోడ్డు పక్క వ్యవసాయదారిలో ప్రయాణం చేయాలి. మేమందరము పారిపోవాలి అక్కడ యుద్ధ భయంతో. అప్పుడు అమ్మ ఏడుస్తూ ఆ ట్యాంకుల భయాలతో మేము దాటిపోయాము. ఈ రకంగా మేము ఆ ప్రాంతాలు దాటి స్ప్రే చేస్తూ ట్రక్కులోని వారందరికీ నువ్వు రక్షించు అనే ట్రక్కుల్లో మేము అందరం కూడా అక్కడ వలసపోయినట్టుగా ఆ శత్రు బారి నుంచి మేము తప్పించుకొని వెళ్ళటానికి ప్రభు కృప చూపించాడు. పరలోక దూతలను పంపి మా బిడ్డలు రక్షించి ఏ ఆయుధము మాపై పరనీయకుండా కనుకరించమని మా అమ్మ కన్నీటితో ప్రార్థించింది. అద్భుత రీతిగా చెట్ల చాటు దాగిన మా ట్రక్ శత్రువాహనాల నుంచి రక్షించారు. మా తల్లి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి స్తుతించింది. ఇలాగ ప్రభు మమ్మల్ని అమెరికాలో స్థిరపరిచి కుటుంబ జీవితంలో ఉద్ధరించి నా సేవా ఫలితాన్ని ఆఫ్రికాలో గొప్ప కొనసాగట కృపనిచ్చారు. ఆ రాత్రి ఆఫ్రికాలో పటాన్ని చూపించి దక్షిణ ఆఫ్రికా కాదు, ఈ ప్రాంతం అంటే మొత్తము ఖండమంతా ఎంతో భయంకర ఉపద్రవం రాబోతుంది, దారుణ హింస రాబోతుంది అని ప్రభు నాతో మెల్లని స్వరంతో పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు రక్తం అనుభవంతో 2000 సంవత్సరం క్రీస్తు ఈ లోకంలోకి వచ్చారు, మరణించారు అని రక్షణ సువార్త సేవను చేయడానికి నేను పూనుకున్నాను. లేచి మరి ఒక్కొక్కసారి 50,000 మంది కరెస్పాండెంట్ కోర్సులో చేరారు. నేను కూడా మరి లెక్కలు సరిగ్గా రావు. ఆ కణంలో ప్రజల మధ్య మరి 100 లక్షల మంది ఉన్నారు. క్రీస్తు నెరగని వాళ్ళు. దేవుడు నాకేదో సందేశం ఇస్తున్నారు. నాకు అవగాహన కాలేదు. కానీ ప్రభు నాతో ఉన్నాడు. అప్పటి నుంచి దేవుని స్వరానికి విధేయుడయ్యాను. నా కాపరి గొర్రెల కాపరి స్వరం వింటే కనుక ఏదెట్లుందో నా స్థిర నమ్మకం ఏంటంటే ప్రజల పట్ల అద్భుతాలు చేస్తారు. ఆయన సేవలో ఎన్నో అద్భుతాలు చూశాను. నమ్మకంతో ఉపవాసం ఉండి ప్రార్థించడానికి ఆరంభించాను. నా సేవలో ఒక విశ్వాసి స్నేహితునిగా ఎన్నో పాఠాలు నేర్పాడు. నా ఆత్మీయ స్నేహితుని పేరు రిచర్డ్. ఆయన జలు ప్రాంతానికి చెందినవాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవలో ఒక్కొక్క భక్తులను దేవుడు తోడిస్తాడు. ఆ రకంగా ఆయన సేవలో నేను అభివృద్ధి పొందడానికి, స్ఫూర్తి పొందడానికి కృపనిచ్చాడు. ఆయన ప్రసంగం చేసి ప్రార్థించిన వెంటనే స్వస్థతలు జరిగాయి. గుడ్డివారు స్వస్థ పొందేవారు, గుడ్డివారు చూచేవాళ్ళు ఆ స్వస్థత జరుగుతూ నేను గమనించాను. ఆ రకంగా మరి సేవ చేస్తూ రిచర్డ్ని నేను ఆహ్వానించాను. ఎన్నో సమస్యలు విమర్శలుగా ఉండేవి మాకు. ఎన్నో సమస్యలు, ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కోవడం జరిగింది. కానీ ఈ రకంగా ప్రభు మీటింగ్ స్థలంలో పరిశుద్ధాత్మ దిగి మీటింగ్ ముగించే వరకు ఆయన మాకు తోడుగా ఉండి గొప్ప అద్భుతాలను జరిగించారు. గొప్ప సువార్తిగా నేను సామాన్య సేవకుడిని ప్రసంగంలో సిద్ధమవుతున్నా. కేవలం ఆయన శక్తితో ప్రార్థించి రోగులు స్వస్థ ప్రార్థించగలను. నీవు అద్భుతాలు చేయాలి. నీ చేతులతో నా జీవితం అర్పిస్తున్నాను. అద్భుతంగా దేవుడు నా ద్వారా గొప్ప కార్యాలు చేయటకు ఆరంభించాడు. మరి నైజీరియా ప్రాంతంలో పాస్టర్ గారు కారు ప్రమాదంలో మరణించగా భార్య సమాధి పెట్టి బేస్మెంట్లో ఉంచింది. నేను స్వయంగా ఆ సీడీ కూడా విన్నానండి. ఈ అద్భుతం చేసిన అనుభవం. ఆ రకంగా నైజీరియా పాస్టర్ గారు కింద బేస్మెంట్లో ఆయన అక్కడ పెట్టి భార్య ప్రార్థించడం ఆరంభించింది.
సమాధి చేయొద్దు, ప్రభు అద్భుతాలు చేస్తారు, నాకు దర్శనం చూపించారు, రెహనాథ్ బాగుకి తప్పకుండా ఆయన ప్రార్థన ద్వారా బతుకుతాడని చెప్పి ఆవిడ మొండితనంగా ఆవిడ సమాధి చేయకుండా బేస్మెంట్ దగ్గర పెట్టి అక్కడ మీటింగ్ జరుగుతున్న స్థలంలో ఉంచిందండి. ఆ తర్వాత స్వస్థతకై అద్భుతాలు చేయాలి, నీ చేతులతోనే నా జీవితం అర్పిస్తున్నానని ఆ తర్వాత గొప్ప కార్యాలు చేయడానికి నాలో ఆశ్చర్యపడి ప్రభు స్తుతించి కనపరిచాను. నైజీరియాలో ఒక పాస్టర్ గారు కారు ప్రమాదంలో మరణించిన ఆయన్ని గమనించగా ఆయన అసత్యం అన్నారు. ఆయన బ్రతకటం. జర్మనీ మారుమూల గ్రామంలో పెంతుకొస్తు ప్రార్థనా శక్తి లూయిస్ గారి తాతగారైన ఆగస్టు బొంకయ్య గారి స్వస్థతలో ఆరంభమై లక్షలాది ప్రజలతో నా ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగించిన అద్భుత అనుభవాలు జరిగినాయి. ఆ రకంగా ఆశ్చర్యరీతిగా ఆయనలో కింద పైన ప్రార్థిస్తూ ఉండగా ఆ కింద పాస్టర్లో చలనం కలిగి ఆయన లేచి కూర్చున్నాడు. ఎంతో అందరూ ఆశ్చర్యపడిపోయారు. అది చిరస్మరణీయంగా ఆ చరిత్రలో మిగిలిపోయింది. ఇటువంటి గొప్ప కార్యాలు చేయడానికి ఈయన జర్మనీ వాస్తవుడైనటువంటి రెన్హార్డ్ బొంకే గారు వాళ్ళ తరంలో వాళ్ళ నాన్నగారి యొక్క స్ఫూర్తిని పొంది గొప్ప సేవ చేశారు. ఇటీవల ఆయన మరణించారు. ఆయన మహిమ పరుచుకున్నటువంటి మారుమూల గ్రామంలో పెంతెకొస్తు శక్తిని లూయిస్ గారు మా తాతగారి బొంకే గారి స్వస్థతలో ఆరంభమై లక్షలాది ప్రజలు అనుభవాలు పొందటం అద్భుతమే. మరి ప్రతి ఒక్కరిని కూడా దేవుని కొరకు నిలబెట్టగలరు. మరి దహించు సజీవ అగ్ని పరిచర్యను నా ప్రభు దర్శనమిచ్చి అందించారు. యోహాను 14:12 నా యందు విశ్వాసం ఉంచేవారు నేను చేయు క్రియలను చేయను, వారికంటే గొప్పవి చేయను. రెహనాడ్ బొంకే మరి ప్రభు కృపలో ఆఫ్రికా ఖండమును రక్షణ భారాన్ని ప్రభు దర్శనమిచ్చి క్రమంగా నడిపించారు. మరి రహనా ఆయన జర్మనీ దేశస్థుడే, నామకర్త లూథరనే. కానీ గతంలో తాతగారు ఆగస్టు బొంకే గారిని మరణకరమైన సుదీర్ఘ దగ్గు వ్యాధి నుంచి స్వస్థపరిచి వారిలో కొత్త జీవానికి పెద్దకొస్త అనుభవాన్ని నింపి వారిని మరి అద్భుత స్వస్థత ద్వారా అక్కడ అద్భుతాలు జరిగించి ఆ ప్రాంతం అంతా ప్రభు నెరిగినట్టుగా వారిని వాడుకుంటూ గొప్ప అనుభవం. జర్మనీ మారుమూల మరి ప్రవేశపెట్టిన అనామక విశ్వాసి లూయిస్ గారి ద్వారా ఇది ఆరంభమైంది. ఆ క్షణంలో నూతన కార్యము అద్భుత స్వస్థితో మరి హల్లెలూయా నినాదాలతో ఉద్యోగ జ్వాలను లేపింది. మరి ఆయన దుప్పటి పరిచర్య ఏలియా దుప్పటి ఎలీషా అందినట్లుగా ఆ తరంలో ఎంతో గొప్ప అద్భుతంగా అనుభవాన్ని పొందారు. యవనస్తుగా ఉన్నప్పుడే ఆఫ్రికా సేవను ప్రభు దర్శనమిచ్చారు. మా నాన్న మొదట జర్మన్ ఆఫీసర్గా ఉండి ఆ తర్వాత దైవజనుడిగా హర్మన్ బొంకేగా సేవ చేశారు. వేల్స్ బైబిల్ వేదాంత కోర్సు చదివారు. తర్వాత జర్మనీలో ఒక చర్చిత పాస్టర్గా ఉండి ఆయన ఆఫ్రికాలో గొప్ప సేవ చేశారు. తర్వాత క్రీస్తు దర్శనము నన్ను తాకి అనేక ప్రాంతాల్లో అనేక అద్భుతాలు జరిగించేటువంటి సేవ చేయడానికి ప్రపంచంలో అనేక చోట్ల సువార్త కోటలు నిర్వహిస్తూ కొన్ని లక్షల కాపీలు పుస్తకాలు కరపత్రాల ద్వారా పరిచయం కొనసాగించారు. ఈ రకంగా ప్రభు సేవ చేయడానికి ఒక గొప్ప భక్తుని అనామకుడైన భక్తుని ఇంత గొప్ప సేవ చేయడానికి వాడుకోవడం అది చాలా ఆశ్చర్యకరము. ఇచ్చిన తలాంతులు వాడుకోవడానికి సంసిద్ధమైనప్పుడు గొప్ప కార్యాలు తలపెట్టకు సామాన్యులు కూడా ప్రభు ఎన్నుకుంటాడు. సామాన్య వ్యక్తినే కానీ అసాధారణ కార్యాలు జరిగించడానికి ధన్యత ఇచ్చారు అని సాక్ష్యం ఇస్తున్నాడు. క్రీస్తు కొరకు ఆకలి తెప్పులు కావాలి. విశ్వాసైన భార్య అని లభించడం ఆయనకు ఒక ఆశ్చర్యకరమైన ఆనందం. తనకి 3 పిల్లలు, మరి 8 మంది మనవలు గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. వారందరూ ప్రభులో జీవించుట ఆనందకరంగా ఉండి ఇటీవలనే ఆయన మరణించడం జరిగింది మరి రీసెంట్గానే. కానీ ఎంతో గొప్ప సేవ. ఆయన ప్రసంగాలు కూడా ఆ అగ్నితో మండేటువంటి శక్తిని ఇచ్చేదిగా ఉండి ఆయన చాలా చాలా సీడీస్ ఆయన ఉండేయండి. హంబుల్ బిగినింగ్తో ప్రారంభించారు. యవన కాలంలో సువార్త సేవ రెహనాడ్ బొంకే నేను నా భార్య నానితో కలిసి ఆఫ్రికాలో మిషనరీ ప్రాంతంలో క్రీస్తు సేవా కార్యక్రమం ప్రారంభించాం. నా ప్రథమ కుమారుడు పసివాడిగా ఉన్నాడు. విశ్వాసంతో ఆరంభించిన మా పరిచర్య అంచెలంచెలుగా విశ్వాస వీరునిగా నన్ను గొప్ప కార్యాలు సాహసించడానికి కృపతిచ్చాయి. టెంటులతో కూడా మేము పెద్ద పెద్ద టెంట్లు వేసి సువార్త సేవలు మరి నిర్వహించడం జరిగేది. విస్ఫోట శక్తితో సువార్తీకరణ జరిగించడం ప్రభు మాకు సహాయం చేసిన గొప్ప కృప. సేవ 1974లో ఆఫ్రికా ప్రజలు ప్రభావితం చేసి రక్షించాలని ఆశతో జర్మనీలో బృందంతో ఆ దేశాలన్నిటి కొరకై మరి సంస్థను ప్రారంభించాం. క్రైస్ట్ ఫర్ ఆల్ నేషన్స్, CFAN. ఇది మీరు యూట్యూబ్లో చూస్తారండి. క్రైస్ట్ ఫర్ ఆల్ నేషన్స్, ఇది ఆ సంస్థను స్థాపించారు ఆయన. అది ఇంకా విస్తృతంగా ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. గొప్ప సమూహంగా ఎంతో మంది ప్రభు కొరకు నిలబడి
సేవకులుగా ఉజ్జీవింపబడటం అది గమనార్హం. అపోస్తలుల చర్యలు ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఆది అపోస్తలులు చేసినటువంటి పెద్ద టెంట్ నిర్మాణం కూడా జరిగింది. గొప్ప చరిత్ర గల ఈయన చరిత్ర జీవిత విశేషాలు, గొప్ప ఆత్మీయతో కూడినటువంటి ఈయన పరిచర్య ఎంతగానో వృద్ధి పొందింది. క్రీస్తు కొరకు పరిచయం చేయటకు విధేయత చూపు వారిని దర్శనమిచ్చి, ధైర్యమిచ్చి, సాహసకారాలు చేయటకు ఇష్టపడి ఆనందింపచేసే క్రీస్తు నాకు స్ఫూర్తినిచ్చి నడిపిస్తున్నారు. గొప్ప ఆత్మీయ పంటను పుష్కలంగా కోస్తున్నాను. క్రీస్తు కొరకు అన్ని దేశాలకు సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఇది వృద్ధి పొందింది. ఈ రకంగా క్రీస్తు సేవను కొనసాగిస్తూ మరి అనేక మందిని ఆత్మజ్వాలరిగా ఆ రక్షణానుభవంకి స్థిరపరచడానికి ప్రభువు నన్ను వాడుకున్నారు. పరిచర్య ఫలితం ఏంటి? ఈ యుగంలో ప్రపంచం గుర్తించగలిగిన గొప్ప పరిచయాలు క్రీస్తు కొరకు అన్ని రాజ్యాలు అనే పేరున క్రీస్తు నామంలో విస్తరింప చేయుట, నన్ను ఒక అనామకుడిగా దీన సేవకుడిగా దర్శనంతో నిలబెట్టిన క్రీస్తు స్తుతి పాత్రుడు. అటు స్ఫూర్తి నీకు ప్రభు అందించాలని నా దీన ప్రార్థన అని మనకు కూడా మన కోసం ప్రార్థించాడు. క్రీస్తు పరిశుద్ధాత్మ శక్తి మనకు అందించాలని ప్రార్థించి ప్రతి చోట మనం సాక్షిగా ఉండాలని, ఆత్మాభిషేకం నింపాలని, ఆత్మీయ రూపడాన్ని ప్రార్థించుకుంటూ కొనసాగాలని ఆయన చివరి ప్రార్థన. మనం అటువంటి భక్తుని యొక్క స్ఫూర్తిని పొంది నూతన శక్తితో ఆయన ఆత్మను పొంది దేవుని కొరకు ఆత్మజ్వాలరిగా జీవించుదాం గాక. ఆమేన్.